ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి నేను సుష్మితకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకోసం అంటే 25 సంవత్సరాలు నాతో పాటు ఉండి కష్టాల్లో కన్నీళ్ళలో అన్నింట్లో కూడా భరించుకొని సహించుకొని సాటి అయిన సహాయం అనడానికి సరైన అర్థంగా ఉన్నటువంటి సుష్మితని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 25 సంవత్సరాలు నిజంగా తను సహకరించకపోతే ఎంత స్థితిలోనికి రాలేం. చాలామంది కుటుంబాలు కానీ భార్యలు భర్తలు కానీ అభివృద్ధి చెందపోవడానికి గల కారణం ఏంటంటే సాటి అయిన సహకారాలుగా ఉండకపోవడం వల్లనే. సాటి అయిన సహకారం ఉండుంటే ఎంతోమంది భర్తలు గొప్ప వాటిని సాధించగలుగుతారు. అందుకోసమని చెప్పే ఈ రోజున ఇక్కడుండే సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భర్తకి సహకరించేవారుగా చేదోడు వాదోడుగా ఉండేవారుగా ఉండేటప్పుడు తప్పనిసరిగా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో థ్యాంక్ యూ సుష్మిత, ఐ లవ్ యూ. ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా నేను బాధ పెడితే ఐఎమ్ సారీ. ఓకే, సో మీకు అందరికీ మరొకసారి వందనాలు కేవలం నీ కృపయే.
శోధనలు ఆవరించిన, అజ్ఞానములను హీనపరచిన, మరణపు కోరలు నా చుట్టూ చేరిన నీ కృప మాత్రమే నన్ను బ్రతికించిందయ్యా. నా చుట్టూ చీరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. మరొకసారి పాడదాం. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. చప్పట్లు కొడుతూ పాడు. కేవలం నీ కృపయే నేనేమై ఉన్నాను దేవా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే, నీ కృపయే, కృపయే, కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మరొకసారి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కలుసుకోండి. కృపయే స్వరం ప్రతి ఒక్కరు. కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే యేసయ్యా. కృపయే, కృపయే నీ బ్రతికి ఉన్నానంటే. మరొకసారి. కృపయే, కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఇంత విస్తారమైన కృప మన పట్ల, అర్హత లేకున్నా మన పట్ల చూపించిన దేవుని నామమును బిగ్గరగా మహింపరుద్దామండి. మీరు కృతజ్ఞత కలిగి ఉంటే గనక ఈ సమయంలో ఒక్కసారి నాతో కలిసి చెప్తారా? దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, ఏ పాటి దాననయ్యా. ఇంతగా నువ్వు నన్ను ప్రేమించుటకు ఏ పాటి దాననయ్యా. కృతజ్ఞత కలిగి ఉండి ప్రభు వైపు చూస్తూ ఒకసారి పాడదాం. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృప
కృపయే 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 నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నీ బ్రతికిన్నానంటే కృపయే. ఓకే, సో మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఎవరు ఈరోజు ప్రార్థన కోసం రాకండి, హాయ్ బాయ్ అనుకుంటూ మనందరం కూడా. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.